Namaste, welcome to Khadri News. नारायण सर फोटो दिना ఇది మాత్రం కొద్దిగా మనలో డిసెంబర్ వరకు కొద్దిగా బిజీ ఉంటారు. జనవరిలో ప్రోగ్రామ్ పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి ఉంటుంది, మార్చిలో మళ్ళీ మంగళవారం కూడా ఒకటి సీఎంఏ అరేంజ్ చేస్తున్నాం. కొద్దిగా రెగ్యులర్గా పెట్టుకుంటూ వస్తాం. నాట్ ఓన్లీ సీఎంఏ మీరు ఏదైనా చెప్తే మీరే స్పీకర్ లేనప్పుడు నేను రెడీ చెప్పేదానికి. సో నాట్ ఓన్లీ స్పోర్ట్సే కదా, అకాడమిక్ గానా మేము రెడీగా ఉంటాం. అట్లే ఎన్నో విషయం చెప్పాలా. భాస్కర్ టీషర్ట్ల విషయంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వేసుకునే టీషర్ట్ తెప్పించాడు. దాన్ని నన్ను ఎంత సతాయించడం, నా చేత కాక మా తమ్ముడికి అప్పుడు తెప్పిస్తాడు. అరే మా తమ్ముడికి థ్యాంక్స్ చెప్పేది సార్. అలాగే అప్పుడు కూడా అంత బాగా చేశాడు కాబట్టి మేము నెక్స్ట్ ఇచ్చే సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని ఇంత స్ట్రాంగ్ చేస్తాం. వెళ్దాము జనవరి ఫస్ట్ రోజు బాగుంటుందని ఒక 10 days 5 weeks 7 weeks 8 days బ్యాక్ పెట్టింది. సూపర్ పెట్టింది. మళ్ళీ చేద్దామంటే ఎవరు రాలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి టీం దొరికింది. ఆ టీమ్ లో ఒక వ్యక్తి నన్ను బాగా భాస్కర్ నాయకుడు వచ్చి రోజు ఏదో ప్రోగ్రాం చేద్దాం సార్ ఏంటంటే సార్ స్పోర్ట్స్ లేదు కొత్త వచ్చిన రూపు ఉంటుంది. ఎక్కడ చేస్తానో లేదో గురించి ఏం మాట్లాడుతుంది లేదు మత్తులో ఉన్నాడేమో చూస్తే రోజు వస్తాడు సార్. ఎన్ని చేసినా కూడా అల్టిమేట్ గా ఈ 3 days మనం ఎంజాయ్ చేసినాం. సో ఈరోజు మాకు మరొక ముఖ్య వ్యక్తి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన హుస్సేన్ గారు ఈ స్పోర్ట్స్ మీట్ గురించి, అలాగే ఐఎంఏ సెక్రటరీ హుస్సేన్ గారు నేనందరికి బహుశా ఇక్కడ అందరికీ తెలిసిన లేదా నేను మాత్రం అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక 3 to 5 times నేను కాల్ చేసి ఉంటాను. పర్సనల్గా మెసేజ్ చేసి ఉన్నాను, పర్సనల్గా కాల్ కూడా చేశాను. ఇది వేరే విషయము. ఎందుకంటే ఒకసారి ఇట్లా అనిపించింది నాకు, కదిర్లో ఈ ట్రెండ్ ఎందుకు లేదంటే నేను మెడికల్ కాలేజ్లో చదివేటప్పుడు ఎస్ఆర్షిప్లో కానీ పీజీ చేసేటప్పుడు కానీ ఇట్లా ఉండేదన్నమాట. డాక్టర్స్ అంతా యూనిట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్తో గేమ్స్ ఆడకుండా ఆ కల్చర్ నుంచి చూశాను అనమాట. అట్లాంటిది మన కదిర్లో ఎందుకు చేయకూడదు అని ఒక చిన్న థాట్ వచ్చింది. కాకపోతే మన దగ్గర తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు, అందులో బిజీగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సీనియర్స్ వాళ్ళు వస్తారో రారో అనే ఆలోచన కూడా ఉండేది. కానీ ఒక ప్రయత్నం చేద్దాము అని, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తే ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇంకా మనకు నన్నదర్దాన ఐఎంఏ ప్రెసిడెంట్ మదన్ కుమార్ సార్ని అప్రోచ్ అయినాను. ఏడబ్బాయి అంటున్నాడు, ఇవన్నీ నేను చాలా ట్రై చేశాను, సక్సెస్ కాదు అని చెప్పాడు. ఇంతకుముందు నేను చాలా ప్లాన్స్ చేశాను, రారు అన్నాడు. సర్లేదు సార్ మీరు జస్ట్ నాకు భరోసా అయ్యండి, నేను ఫాలోఅప్ చేస్తానని చెప్పినాను. సార్ సరే మీరు తీసుకెళ్ళు, నీ వెనక నేను ఉంటాను అన్నాడు. అప్పుడు యాక్చువల్గా మెడికల్ ఆఫీసర్స్ కాన్సెప్ట్ కూడా నేనే తీసుకొచ్చింది. ఎందుకంటే కదిర్లో ఉన్న డాక్టర్స్తో టీం కాదు, ప్లస్ పెరిఫెరీస్ ఉన్న డాక్టర్స్ వస్తేనే ఒక టీం అనేది ఫామ్ అవుతుంది. రెండోది ఏమంటే పెరిఫెరీలో ఉన్న డాక్టర్స్తో కూడా కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ ఇప్పుడు ఈ ఫొటోస్ ఇమేజెస్తో సార్ లెవెల్ పైకి డిస్టిక్లోనే అంటే చిన్న చిన్న టౌన్స్లో చేయరు అనమాట. పెద్ద తాడిపత్రి కానీ హిందూపూర్ కానీ ఇక్కడ ఇట్లాంటి చిన్న చిన్న టౌన్స్లో చేస్తారో లేదో కానీ మన కదిర్లో కదిరి ఐఎంఏలో యాక్టివిటీస్ చాలా తగ్గిపోయినాయి. సిఎంఈస్ కావచ్చు, గ్యాదరింగ్స్ కావచ్చు, అవుటింగ్స్ కావచ్చు, అందరూ చాలా బిజీ అయిపోయినారు లైఫ్ లో. కానీ ఈ బిజీ అనేది మనకి కొన్నాళ్ళు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన ప్రాక్టీస్ లైఫ్ ఏం ఉండదు, ప్రాక్టీస్ తప్ప. కనీసం కొంచెం సేపు అయినా మన కోసం మనం వెచ్చించుకునే టైం. ఈ విషయంలో ఖచ్చితంగా భాస్కర్కి నేను మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నిజంగానే భాస్కర్ మదన్ సార్ని ఒక 10 సార్లు ఫోన్ చేసి విసిగిస్తే నాకు 2-3 సార్లు ఫోన్ చేసేవాడు. సార్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం సార్, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం సార్ అని అన్ని ప్లాన్స్ చెప్పేవాడు, అన్ని పేపర్లు ఎత్తుకొచ్చేవాడు, అన్ని ప్లాన్లు చెప్పేవాడు. తర్వాత అంటే నేను కూడా మదన్ సార్ అనుకున్నట్టుగానే చెప్తున్నాడులే అవుతూ కాదు అనుకున్నాను. కానీ ఒక విషయం దగ్గర ఎంత కమిట్ అయిపోయాడంటే టీషర్ట్స్ కోసం 35,000 ఆయన సొంత డబ్బులు కట్టేసాడు. అంటే డబ్బులు వస్తాయా రావా, తీసుకుంటారా లేదా అసలు ఆలోచించలేదు. 35,000 తీసుకట్టి పడేసాం అంతే. అప్పుడు అనిపించింది
ఇది జోక్ తీసుకోవట్లేదు భాస్కర్, చాలా సీరియస్ తీసుకున్నాడు. ఖచ్చితంగా మనం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అందరం ఖచ్చితంగా. అప్పటి నుంచి అందరినీ మనకి మోటివేట్ చేయడం, అందరినీ గ్యాదరింగ్ చేయడం, ఖచ్చితంగా ఆడాల్సిందే, ఏదో ఒక ఈవెంట్ రావాల్సిందే, ఆడాలి అని చెప్పి అందరినీ పట్టుకొని అయ్యంగా తప్పున్నాం మళ్ళీ అందరినీ. అసలు ఇంకొకటి భాస్కర్ చెప్పడం వల్ల ఇందాక చెప్పినట్లు పిఎస్సి మెడికల్ ఆఫీసర్స్, ఎంఏ డాక్టర్స్ కలవడం అనేది రేర్ కాంబినేషన్, కలిపేసినావు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా అందరం కలిసే ఉంటాము. నీ పుణ్యాన నువ్వు చేసిన దానివల్ల. తర్వాత నేను ఐఎంఏ ప్రెసిడెంట్ బనసాలను అడగడం ఏంటంటే, ఇలాంటివి కనీసం సంవత్సరానికి 2 times 2 గ్యాదరింగ్స్ కనీసం పెట్టాలని నా సెక్రటరీ చేయడం మా ప్రెసిడెంట్కి. ఐఎంఏ నేను 2008లో వచ్చిన కదిరికి. వచ్చినప్పుడు అప్పుడు రమణయ్య సార్ కానీ శంకరయ్య సార్ కానీ మీ మాదిరి వెనకాల సీట్లో కూర్చొని సిఎండీలు ప్రతి వారం స్ట్రిక్ట్గా ఉండేది. అటెండెన్స్ కూడా రాకపోతే రమణయ్య సారే మాకు పర్సనల్గా ఫోన్ చేసి బూతికి ఆడేసేవాడు, మామూలుగా కాదు. అంటే ఆయన యాడ తిడతాడో అని చెప్పి భయంతో వచ్చేవాళ్ళం మేము. ఆ భయం అనేది పెట్టుకుని ఐఎంఏ అని మనం స్ట్రాంగ్ గా కొన్ని విషయాలు ఐఎంఏ ఎందుకు సార్ కొన్ని ఒక 10 years బ్యాక్ కొన్ని సంఘటనలు జరిగేవి. అన్వాంటెడ్ థింగ్స్ లైక్ అటాక్స్ జరిగినప్పుడు చాలా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు. ఊరు మొత్తం క్లోజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఆషామాషి అనుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్. ఐఎంఏ కదిరి అనేది డిస్టిక్ లోనే ఆ యూనిటీని చూపించింది, మీకు తెలియదు, మేము చూసాం. అప్పుడు మేము చాలా జూనియర్ సార్ ముందర. అప్పుడు అంతమంది కూడా డాక్టర్స్ లేరు, ఉంటే నాకు తెలిసి 10-15 మంది దాకా ఉండేవారు. కానీ ఆ యూనిటీని చూసి మన మీద అటాక్స్ కానీ మన మీద ఏదైనా దాడి జరగడానికి కూడా భయపడేవాళ్ళు. అలా చేశాం. అది మన కదిరి ఐఎంఏ స్ట్రెంగ్త్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఐఎంఏని స్ట్రెంగ్తన్ చేయండి. ఇట్లాంటివి స్పోర్ట్స్ మీట్స్ కానీ వాళ్ళు ఏమి మనం ఇవి స్పోర్ట్స్ అంటే ఆడటమే కాదు, మన యూనిటీని తెలియజేస్తుంది. షటిల్ చాలా మంచి ప్లేయర్. ఆయన ఉన్నప్పుడు నేను ఊరికి వచ్చిన కొత్తలో ఆయన ప్రపోజ్ చేశాడు స్పోర్ట్స్ మీట్ లాంటిది. somehow it was not materialized. అప్పటి నుంచి ఎప్పుడైనా ఇట్లాంటి ఈవెంట్ జరుగుతుందా అని చూశాను. ఇప్పటికి 26 సంవత్సరాల తర్వాత అది మెటీరియల్ అయింది. ఓన్లీ యంగ్స్టర్స్, యంగ్ బ్లడ్ చేయడం వల్లనే ఇది వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐఎంఏని స్ట్రెంగ్తన్ చేయండి. మోహన్ నాయక్ చెప్పినట్టు అందరూ డాక్టర్స్ అంతా ఒక గ్రూప్ గా ఉండండి. ఈరోజు Kokanti medical officer sir, Dr. Lokeshwar Reddy. Now I am inviting Dr. Nagaraj sir to present the memos. Dr. Ashok Reddy sir, action. Now I am inviting Dr. Madhusudan sir. Sir, well known person. Introduce చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ చక్రవర్తి గారి మంచి మ్యాటర్ ఉంది సార్ దగ్గర. డాక్టర్ విద్యాసాగర్ సార్ వెరీ యాక్టివ్ సిటీలోనూ పాల్గొన్నారు సార్. ఈ రోజు 10 ఓవర్ల ఫీల్డింగ్ కూడా బాగున్నారు.
చిన్న రిక్వెస్ట్ బ్రదర్. కింద కూర్చో నువ్వు కూడా కింద కూర్చో నేను ఇక్కడ తొక్కాను నేను తొక్కాను నేను తొక్కలేదు సార్, మేము ఎదుగుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మొమెంటస్ ప్రెజెంటేషన్ ముందుగా శంకరయ్య సార్ గారికి మీరు రండి సార్. థ్యాంక్ యూ సార్. మొమెంటస్ ప్రెజెంట్ చేస్తారు సార్. ఫోటో తీసుకున్నాం మనము. కనపడతామా లేదా ఇట్లా పందులు పెట్టుకోవాలా? అందరూ ఈరోజు చలివేంద్రము శ్రీ కాద్రి నరసింహస్వామి ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ తరపున అందరి ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడమైనది. పల్లెల నుంచి ఇక్కడ కల్సై స్కూల్ దగ్గర వచ్చే జనాలకు ఈ బ్యాంకుల దగ్గర ఇక్కడ వచ్చే ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ కాద్రి నరసింహస్వామి తిరునాళ్ళ రోజున అన్నదాన కార్యక్రమం జరపబడును. అందరూ ఆహ్వానితులే. ఈరోజు వేసవి ఎండలు తీవ్రంగా అవుతున్న సందర్భంగా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
ముఖ్యంగా పట్టణాల్లో నీటి ఎద్దడి కారణంగా ఇతర పల్లెల నుండి ప్రజలు రావడంతో వాళ్ళకి కూడా నీటి సౌకర్యం కల్పించాలని ఒక సంకల్పంతో ఇక్కడ తలవేంద్రం ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది. 30 తారీఖున ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది నిజంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకుని ఈ సత్సంకల్పానికి శ్రీకారం చుట్టిన అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దుంగావత్ అంటే 175 ఎందుకు మనం గెలుచుకోకూడదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్ కూడా మీ సీటింగ్ లో కూర్చోవాల్సిన కూర్చున్నామండి. దయచేసి మీరు దయచేసి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా మీ సీటింగ్ లో కూర్చోవాల్సిన కూర్చున్నామన్నారు. సో అలానే చిరు సత్కారం మీ అభిమానులు వచ్చారు. దయచేసి దయచేసి సైడ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రివర్యులు శ్రీమతి ఉషశ్రీ గారికి, స్థానిక శాసనసభ్యులు సిద్ధిరెడ్డి అన్న గారికి, హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శాంతమ్మక్క గారికి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. సంక్షేమం అంటే జగనన్న అంటే అభివృద్ధి అని మిమ్మల్ని అందరికీ తెలుసు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఇక్కడ కూర్చున్న అసెంబ్లీ అభ్యర్థులకు మరియు ఈ రాష్ట్రంలో ఇంతమంది 175 అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు మరియు 25 పార్లమెంటు స్థానాల్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రతి ఒక్కరికి మా గిరిజన సోదరులు ఈ రాష్ట్రమంతటా ఓటు వేసి వచ్చే ఎన్నికల్లో జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని, మమ్మల్ని అసెంబ్లీకి పంపి శాంతమ్మక్కకు పార్లమెంట్ పంపాలని మిమ్మల్ని విన్నవించుకుంటూ గట్టిగా సిద్ధమేనా అందరూ రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన గిరిజనుల పైన ఉంది. సో అందరూ గెలిపించుకుందామా? అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి కూర్చున్నాం. దయచేసి వాలంటీర్లు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్లు మజ్జిగ ప్యాకెట్లు వాళ్ళు ఉమ్మడి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన ఇక రాబోయే 40 రోజుల్లో इलेक्शंस वस्तुन्नाई और पच अब जगनमोहन रेड्डी साहब आए. जगनमोहन रेड्डी साहब अब देखो ये अपना आगे गवर्नमेंट है ना, अबेर गवर्नमेंट है चन्नी का आलोचना करो. भी जेडपीटीसी मेंबर है, आज एमपीटीसी मेंबर है, एमपीपी है, आज एक एसटी सेल
कमीशन ఏమో हे बिल फूटी पड़ता ही होता है स्थानम हम लोग रंगे ताने का तो मेरे देवेर जागे में आज अपने गोरे ना आदमी ना अपॉइंट देर कान ये अपन गोरे वोट एक वोट बगल जाहिर छनी एक वैएसआर कांग्रेस पार्टी तप्पा दूसर पार्टी नहीं एक पार्टी नहीं अपन वोट एक जेपीटी सील देना चाहिए सेशन वोट पदल देना चाहिए आज कसं आपण अवकाश गवर्नमेंट येते आपण वाते करे ना गवर्नमेंट येते आपण कोराडे ना अपने समस्या काय छ सावित्रीबाई फुले गारू अमर है चदुरु तल्ली सावित्रीबाई फुले गारू अमर है चदुरु तल्ली सावित्रीबाई फुले गारू अमर है महात्मा ज्योतिराव फुले गारू अमर है महात्मा ज्योतिराव फुले गारू अमर है बाबा साहब కదిరి పట్టణం బీఎస్పీ పార్టీ నాయకులైనటువంటి అంబావతిని గోవింద్ గారి వాళ్ళ స్వగృహంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిరావు బాయ్ పూలే గారి యొక్క సతీమణైనటువంటి మహాత్మా సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతిని ఈరోజు ఈ కార్యక్రమంలో ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరుగుతోంది. చదువు తల్లి సావిత్రిబాయి పూలే గారి 128వ వర్ధంతిని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతము, బహుజన్ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యము ఒకటే, నిమ్న కులాలకు రాజ్యాధికారం తీసుకొచ్చి ఇవ్వాలనేది. ఎందుకంటే ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యక్తులు కూడా ఇక్కడ ఓట్లుగానే పరిగణించబడుతున్నారు తప్ప పాలకులుగా ఎక్కడ కూడా గుర్తించిన సందర్భాలు లేవు. కాకపోతే మన వర్గాలను అనేక ప్రలోభాలకు గురి చేస్తూ, మద్యమత్తులోను డబ్బు యొక్క వ్యసనాలకు గురి చేస్తూ, ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్ని నోట్ల ద్వారా కొనుగోలు చేసి రాజ్యాధికారం సాధిస్తున్నారు తప్ప నిజాయితీగా నిబద్ధతగా ఏనాడు కూడా ఈ పార్టీలు రాజకీయం చేయడంలో విఫలమయ్యాయని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం. కారణం ఏంటంటే ఇప్పుడు కోటాను కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి పాలన అందిస్తున్నారు. కానీ ఇక్కడ ఆ కోట్లను మళ్ళీ రెట్టింపుగా సంపాదించుకోవడానికి అనేకమైన పథకాలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్లో దాదాపు 2,70,000 పైచీలకు బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. ఆ బడ్జెట్లో ఏ కోసాన ఏ మాత్రాన ఏ పర్సెంటేజ్ దశన ప్రతి వర్గానికి ప్రతి కులానికి వచ్చిందనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. 1848 ఆ మధ్యకాలంలోనే మరి అట్టడుగు వర్గాలకు విద్య కావాలా, మరి విద్యతోనే సమాజం బాగుపడుతుందని చెప్పేసి జ్యోతిరావు పూలే గారు మరి సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పి ఈ దేశానికి మొట్టమొదట ఉపాధ్యాయురాలను చేసినటువంటి ఘనత మరి పూలే దంపతులకే దక్కుతుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఈరోజు కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు, మరి మనువాద పార్టీలు చదువు చెప్పినటువంటి మహనీయులను మరిచి మరి ఎవరెవరికో చదువుల తల్లి అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే నిజంగా మరి సావిత్రిబాయి పూలే కానీ షేక్ ఫాతిమా కానీ ఆ రోజుల్లో ఈ బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా మరి వాళ్ళు స్త్రీలకు చదువు చెప్పి అనేక ఉద్యమాలను చేసి మరి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా, రుగ్మతులకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసినటువంటి మహనీయులు మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని మరి అంబేద్కర్, సాహో మహారాజు, పెరియార్ రామస్వామి, మరి నారాయణ గురు ఇటువంటి యొక్క ఆలోచన విధానాన్ని పులుకుపుచ్చుకొని మరి మన్యశ్రీ కాంశీరామ్ గారు ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ ఏలు గుర్తును మనకు తెచ్చిపెట్టారు. మరి ఆయన గతించి దాదాపు 128 సంవత్సరాలు అవుతున్నది. మరి ఆనాడు వాళ్ళు వేసినటువంటి బీజాలే నేడు ఈరోజు ఈ భారతదేశానికి ఒక ఆది అంటే ఈ దేశం మూల నివాసి అయినటువంటి గిరిజనరాలు ఈరోజు రాష్ట్రపతి అయిందంటే సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయ సాధనే. మరి దేశ ప్రధానిగా ఉక్కు మహిళగా పేరు పొందినటువంటి ఎవరైతే బెహంజీ మాయావతి గారు ఉన్నారో ఈరోజు ఆమె ప్రధానిగా అభ్యర్థిగా పోటీ పడుతున్నారంటే దానికి ఆద్యులు పూజ్యులు సావిత్రిబాయి పూలే గారే.
మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ చెప్తాది మేము మహిళలకి పెద్దపీట వేశాము అని. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఒకనొక సందర్భంలో మాట చెప్పారు, అయ్యా ఈరోజు నేను ఈ ప్రధానమంత్రి పోస్ట్లో ఉన్నానంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు. ఆ హక్కు ఎలాగా ఆయనకి మోటివేట్ అయింది, ఎలాగా చేయాలనిపించిందంటే వీళ్ళొక్క పుణ్యఫలమే, వీళ్ళు చేసినటువంటి సంకల్పమే, వీళ్ళు చేసినటువంటి త్యాగమే, వీళ్ళు చేసినటువంటి అనేక ఉద్యమ స్ఫూర్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వీళ్ళు గురువులుగా. నా గురువు మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గారు అని చెప్పారంటే దీనికి వీరు చేసినటువంటి అనేకమైనటువంటి ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో మనుధర్మం పేటరెలుతున్నటువంటి పరిస్థితుల్లో ఆడవారికి శిరోమండలం చేసి ఇంట్లో కూర్చోబెట్టేటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ స్త్రీలని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు బయట రానికుండా చేసేటువంటి పరిస్థితుల్లో కుల మత లింగ విభేదాలకి అతీతంగా ఏది చుల్లా ఆ రోజు అగ్రవర్ణ స్త్రీ అంజుల్లా పేదరాల అంజుల్లా అందరికీ కూడా అక్షరాస్యత ఉండాలి. నిరక్షరాతిలో ఉన్నటువంటి భారతదేశ మూల నివాసులు కావచ్చు, అందరూ కావచ్చు, ప్రతి ఒక్క ప్రజలకి అక్షరాస్యత అనేటువంటిది అవసరము. చదువు ఉంటేనే మనం ఏదన్నా సాధించగలమని చెప్పినటువంటి మహాత్మురాలు సావిత్రిబాయి పూలే గారు. అదే కాదు, ఒక బ్రాహ్మణ స్త్రీకి అక్రమంగా జన్మించినటువంటి వ్యక్తిని దత్తకు తీసుకొని అతన్ని పెంచి పోషించి ఆయన డాక్టర్ చేసినటువంటి గొప్ప మహాత్ములు సావిత్రిబాయి పూలే గారు. మరి ఈమె చేసినటువంటి పూలే నగరంలో దాదాపు 40 పాఠశాలలు ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశంలో స్త్రీలకి 50% రిజర్వేషన్ ఇస్తాం, 50% మేమిస్తాం. మీరు కాదండి ఇచ్చేది, మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మాకు హక్కు కల్పించారు, శ్రీమూర్తికి కూడా హక్కు కల్పించారు. కాబట్టే ఈరోజు మీ పార్టీలు మనువాదంతో పేటలుతున్నటువంటి కుల పార్టీలు, మత పార్టీలు ఈరోజు స్త్రీల వెనక బహుజనులు వెనక పడుతున్నారంటే దానికంతా కారణము ఈ ఆది దంపతులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, దాని కొనసాగింపుగా కాన్సీరామ్ గారు. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేయడం జరిగింది. ఆమె భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందనే ఒక ఆలోచన విధానంతో చదువు చెప్పే పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు పాఠశాలలు ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు చదువు చెప్తేనే ఆ సమాజము, ఆ కుటుంబము బాగుంటుందనే ఒక ఆలోచనతో చదువు చెప్పించాలంటే మహిళలకు ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేస్తే ఆ రోజు ఎవరూ రాని పరిస్థితుల్లో తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి ఫస్ట్ చదువు నేర్పి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఈ దేశంలోనే మహిళా ఉపాధ్యాయులుగా నియమించే చదువు చెప్పించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో అనేకమైనటువంటి సమాజం హెచ్చుతగ్గులుగా అనేక రుగ్మతలతో అంటరానితనంతో అనేక విధాలుగా కొట్టిమిట్టాడుతున్న సందర్భం. అటువంటి సందర్భంలో చదువుకుంటేనే బాగుంటుందని చెప్పినే ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆమె కవయిత్రిగా కూడా ముందుకు రాయడం అనేది జరిగింది. మరి ఆమె 1831 జనవరి 3వ తారీఖున జన్మించినటువంటి ఆమె 1897 మార్చి 10వ తారీఖున తన సాకుడు కొడుకు ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి వచ్చే వ్యక్తిని తన దగ్గరుండి సేవలు చేయడం వల్ల అదే వ్యాధి ఆమెకు సోకి చివరకు చనిపోవడం జరిగింది. ఇంతటి మహనీయురాలు మన ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అదే అనే విషయం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైన ఈమెను, చదువుల తల్లిగా ఈమె జన్మదినోత్సవనే ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ ఉన్నటువంటి ఈ మనువాద ప్రభుత్వాలు ఉన్నాయా, ఇవి గుర్తించకపోవడం దురదృష్టకరం. మరి ఈమె ఆలోచన విధానాన్ని, ఈమె భర్త ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, సాహు మహారాజు ఆలోచన విధానాన్ని పునికి పుచ్చుకొని మన్యశ్రీ కాన్సీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఈరోజు బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే ఈ సమాజం బాగుపడుతుందనే ఒక విశాలమైన ఆలోచన విధానంతో బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీనే బహుజనులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి బహుజన్ సమాజ్ పార్టీని గెలిపిస్తే అది
ఎలక్షన్ బాండ్ల వివరాలను 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 అవినీతి నిధులను ప్రకటించాలి. ఎలక్షన్ బాండ్ల వివరాలను ఈ దేశంలో ఎలక్షన్ బాండ్లకు సంబంధించి వివరాలను వెల్లడించాలని చెప్పి సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించింది. అయితే ఎస్బీఐ సంస్థ యాజమాన్యం మాకు జూన్ వరకు గడువు కావాలని చెప్పి వాళ్ళు అభ్యర్థించారు. అయితే ఎస్బీఐ అభ్యర్థన వెనుక కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉందనే స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల్లో నిధులు సమకూర్చుకోవడం కోసం, వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకోవడం కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎవరు ఎంత మొత్తంలో బాండ్లు కొన్నారు, ఎవరు ఎంత మొత్తంలో ఆ బాండ్లని పార్టీలకు నిధులుగా ఇచ్చారనే విషయం ఎక్కడా కూడా కనపరచకూడదని గతంలో ఉన్న నిబంధన. ఆ మేరకు ఈ దేశంలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అమ్ముడుపోయినని చెప్పేసి ఎస్బీఐ బ్యాంకు ద్వారా వాళ్ళు బహిర్గతం చేశారు. అయితే ఈ నిధులన్నీ కూడా ఏదైతే ఎలక్షన్ బాండ్ల రూపంలో బాండ్లన్నీ అమ్ముడుపోయాయో ఈ నిధులన్నీ కూడా అత్యధిక భాగం బీజేపీ పార్టీకి నిధుల రూపంలో వెళ్ళిందనేది ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి సుప్రీంకోర్టు మొత్తం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలంతా కలిసి ఒకే రకమైన అభిప్రాయంతో ఈ నెల 6వ తేదీలోపు ఎన్నికల బాండ్లు ఎస్బీఐ ఎవరెవరికి ఇచ్చింది, ఆ బాండ్ల వివరాలను వెల్లడించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని అమలు చేయాల్సిన ఎస్బీఐ యాజమాన్యం మరింత సమయాన్ని కోరుతూ జూన్ 30 వరకు మాకు సమయం కావాలి ఈ వివరాలు ఇవ్వడానికని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయడం అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వేల కోట్ల రూపాయల నిధుల్ని అక్రమంగా పార్టీలకి బీజేపీ పార్టీ నిధులు సమీకరించుకొని ఆ వివరాలు వెల్లడించడానికి ఎస్బీఐ పూనుకుంటే ఎందుకని ఎస్బీఐ మీద ఈ రకమైన ప్రయత్నం తీసుకొచ్చి మళ్ళీ వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ యొక్క ఎలక్షన్ బాండ్లు ఏవైతే అమ్ముడుపోయి ఎవరి చేతుల్లోకి డబ్బులు చెందిందో, ఎవరి పార్టీ ఖాతాల్లోకి డబ్బులు చెందిందో స్పష్టమైతే రాబోయే ఎన్నికల్లో బీజేపీ యొక్క అవినీతి నిధుల విషయం బయటపడుతుంది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఎలక్షన్ బాండ్లు వివరాలు వెల్లడించడానికి మరింత సమయం కావాలని చెప్పేసి ఎస్బీఐ బ్యాంకు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధమైంది. అసలు ఎన్నికల బాండ్ల పథకమే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి సుప్రీంకోర్టు ఈ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎస్బీఐ సంస్థ నుంచి ఎలక్షన్ బాండ్ల సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాలి, బహిర్గతం చేయాలి. అట్లా కాకుండా ఒత్తిడి తీసుకొని రావడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం అవుతుంది. అందుకని మేము నిరసన తెలియజేస్తాను. ఇప్పటికైనా సరే ఎస్బీఐ యాజమాన్యం రాజకీయ ఒత్తిళ్లకు గురి కాకుండా తక్షణమే ఎన్నికల బాండ్ల వివరాలని ప్రకటించాలి. ఎందుకని ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బ్యాంక్. ఇది ఇక్కడ లక్షలాది మంది ప్రజలు డబ్బుల్ని భద్రం కోసం, డబ్బులు దాచుకోవడం కోసం ఒక నమ్మకంతో బ్యాంకుల్లో ఈరోజు ఎస్బీఐని ఆశ్రయిస్తున్నారు. అంటే ఇంత విశ్వసనీయత, ఇంత నమ్మకం కలిగినటువంటి బ్యాంకు మీద ఎస్బీఐ ఈరోజు ఎన్నికల బాండ్లకు సంబంధించి వివరాలు వెల్లడించకపోతే రాబోయే రోజుల్లో ఈ బ్యాంక్ యొక్క వ్యవహారాల మీద కూడా అనుమానం వస్తుంది ప్రజలకి. అందుకనే ఎస్బీఐ యాజమాన్యం తక్షణమే చిత్తశుద్ధిని ప్రకటించాలి, తక్షణమే ఎన్నికల బాండ్ల వివరాలని కోర్టుకు సమర్పించాలని చెప్పేసి మేము సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రామచరణ్ యువజన వారి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు నెలంతా జరుపుకుంటారు. మామూలుగా దాంట్లో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కదిరికి ప్రత్యేకంగా రక్తం నిధి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిన పేషెంట్స్కి ఇవ్వడం కోసం అని చెప్పేసి స్కూటీలు, అలాగే బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఆ బ్లడ్ డొనేట్ సైడ్ నుంచి రక్తం కాకుండా వేసే ప్లాస్టర్స్, తర్వాత స్క్వీజ్ బాల్స్ అని ఉంటాయి. అంటే రక్తం వచ్చినప్పుడు మనం పంప్ చేయడం స్క్వీజ్ చేసే బాల్స్ ఉంటాయి అవి, తర్వాత టెస్ట్ ట్యూబ్ మీద వేసే లేబులింగ్ కోసం అవసరమైన స్టిక్కర్లు,
ఇవన్నీ ఈరోజు వీళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఏ అకేషన్ ఉన్నా కూడా సేవ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళంతా ముందు ఉంటారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, లేదంటే ఎవరికైనా ఏదైనా అసలు మొన్న ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే ఒక పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేయడం కూడా జరిగింది. లక్షణం ఎమర్జెన్సీ వాళ్ళు ఇట్లా వీళ్ళ వంతుగా అవసరమైన ఏ సహాయమైనా సరే చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఈ స్ఫూర్తితోనే మరిన్ని సేవాక్రమాలు చేయాలని, అలాగే 27వ తేదీ ముందే మన బర్త్డే రామచంద్ర గారు దానికి ముందుగానే అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి తనయుడు సినీ చరిత్రలో తనకంటూ తన నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ తన నటన అసామాన్యమైన నటన ద్వారా ప్రపంచ ఖండాలకు తన నటన అద్భుత ప్రతిభను తెలియజేస్తూ ఆస్కార్ అవార్డు గ్రహీత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు మన రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి మరియు రామ్ చరణ్ యువ ఫౌండేషన్ తరఫున ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు బ్లడ్ సెంటర్కు ఏవైతే రక్తదానం చేయడానికి వచ్చినటువంటి రక్తదాతలకు అవసరమవుతాయో వాటికి డ్రెస్ బాల్స్ కావచ్చు, ఫ్రూటీలు కావచ్చు, ప్లాస్టర్స్, ఇవన్నీ మొత్తం మన రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం కోసమని వాళ్ళు అడగడంతో మనం ఈ విషయం తెలుసుకొని మన సూపరింటెండెంట్ హుస్సేన్ సార్ గారికి మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి మన టీం తరఫున వారికి మనం ప్రొవైడ్ చేస్తాం. ఇదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మన టీం సభ్యులు నిత్యం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు కూడా మనము ఇటువంటి కార్యక్రమం చేయడము, అందుకు మన టీం సభ్యుల సహకారము నిజంగా హర్షించదగ్గ విషయం. ముందుగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి కదిరి టీం తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో మరిన్ని విజయవంతమైన సినిమాలు తీయాలని, తండ్రికి తగ్గ తనయుడుగా సినిమా చరిత్రలో కూడా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చరణ్, జై జై చరణ్, జై చరణ్. మాట్లాడి చాలా మాట్లాడితే బాగున్నాడా వీరప్ప గారు బాగున్నాడా వీరప్ప గారు మాకైతే చాలా సంతోషమైన సమయం. డాక్టర్ రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.